డిబేట్. నా పేరు రహీం. జనసేన నవనిర్మాణ సభపై మంత్రి పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తీవ్ర విమర్శలు గుప్పించడం మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. గతంలో తెలంగాణ ప్రజలపై చేసిన దిష్టి వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతనే సభ పెట్టుకోవాలి అంటూ ఇటు పక్క మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తుంటే, అసలు బీజేపీతో ఒప్పందం మేరకే పవన్ నటిస్తున్నారని కూడా మండిపడుతున్నారు పొన్నం ప్రభాకర్. మరోవైపు ఏపీ నేతలపై కవిత అయితే హాట్ కామెంట్స్ చేశారు. ఇదే సందర్భంలో సందిట్లో సడేమియాలాగా ఆమె అయితే ఒక మెట్టు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి డైరెక్ట్గా ఏపీ నేతల మీద కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అసలు 13 ఏళ్ళైనా ఏపీలో రాజధాని కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. దాంతో కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి ఏజెంట్గా మారారని, అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పెడుతున్న ఏపీ వాళ్ళ విగ్రహాలను కూలగొడతామని కవిత ఇదే సందర్భంలో ఒక పక్క పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యాఖ్యల సందర్భంలో దీన్ని కూడా కలిపేసి మొత్తానికి ఒక వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడేశారు. ఇది వాళ్ళ మెగా డిబేట్. ఇదే అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నలమాస శ్రీకాంత్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు చందు గారు మనతో పాటు ఉన్నారు, బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ రావు గారు, అసలు ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఒక రంగ పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యాఖ్యలు అనాలా, లేకపోతే అసలు ఇది ఎక్కడ మొదలైంది, దీనికి సంబంధించినటువంటి విభేదాలను ఎక్కడ మొదలు పెట్టా అర్థం కావట్లేదు. కానీ జనసేన నవనిర్మాణ సభ ఇప్పుడు పెట్టబోయేటువంటి సభ మాత్రం దీని గురించి మాత్రం పెట్టేది లేదు అంటూ ఇటు పక్క పొన్నం ప్రభాకరు, ఇటు పక్క కవిత వీళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం బయట విన్న తర్వాత మనం చర్చలోకి వెళ్దామండి. వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటల తర్వాత మనం ఇంకొంచెం డిస్కస్ చేయడం బాగుంటుంది. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఆంధ్రలో విగ్రహాలు పెట్టుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటున్నామో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఆంధ్రలో ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం గక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకు ముందు 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవనిర్మాణం పేరుగా సభ చేస్తా ఉన్నారు. తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడక చేయనాడు, విన్న తల్లికి వడ్డానం చేస్తాడనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు, ఏట్ల రాయి తీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం.
వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సాం వాళ్ళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తా ఉంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ కు నేను కూడా 100 సార్లు పోయినా సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్టు ఎండిపోతుంది అన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించిన అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను. నేను ఈరోజు క్షమాపణ చెప్పు. ఇలా భారతీయ జనతా పార్టీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నమ్ముకున్నటువంటి కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటూ నువ్వు దాన్ని రాజకీయ పరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే పరాయి రాష్ట్రమైన వస్తా ఉండడానికి గౌరవించే విధంగా గౌరవించడం. నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషయంగా రైట్, అది విన్నర్గా రామ్మోహన్ రావు గారు. అది ఓ పక్కా జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో అంటూ చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చివరికి ఇదే తెలంగాణలో నవనిర్మాణ సభ పెట్టాలనుకుంటే ఈరోజు పర్మిషన్ ఇవ్వట్లేదు. దాంతోపాటు అసలు వాస్తవంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల నుంచి నేటి వరకు జరుగుతున్న వ్యాఖ్యల మధ్యలో ఒక్కసారిగా ఇది ఎటేటో దారి తీస్తుందండి పరిణామాలు. చివరికి ప్రాంతాల మధ్య విభేదాలు చిచ్చు పెట్టే విధంగా వచ్చింది చివరికి ఇవన్నీ కూడా. అసలు ఓవరాల్గా ఏమంటారు ఈ టాపిక్స్ మొత్తం మీద రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు జనసేన మిత్రులు చందు గారికి, అట్లాగే బీఆర్ఎస్ మిత్రులు శ్రీకాంత్ గారికి అందరికి నమస్కారం. ప్రేక్షకులంగా 2 మాటలు చెప్పుకోవాలి. మీకు తెలుసు, బండారు రామ్మోహన్ రావు గారు అనగానే బండారు అంటే ఒక కులం అనుకొని, రావు అంటే ఇంకో కులం అనుకునే రకాలు అయిపోయింది. కులగజ్జి అంతా పిచ్చిగా మారింది. అందుకని డిస్క్లైమర్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన, తెలంగాణలో 3 పార్టీలకు సంబంధించిన కులానికి ఏం సంబంధం లేదు. నాకు ఒక 25 ఏళ్ల నుంచి విశ్లేషకుడిగా, ఒక 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా నా అనుభవంతో 2 విషయాలు చెప్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా సరే సభలు పెట్టుకోవచ్చు, ఎవరు కాదన్నారు. కానీ దాని ద్వారా వచ్చే తర్వాత పరిణామాలకు ఆయా ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి కదా, ఎక్కడ ఏ ప్రభుత్వం. అట్లాగే జమ్మూ కాశ్మీర్ మొన్నటిదాకా నేను అడ్వకేట్ చెప్తున్నాను, జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు అయ్యేదాకా అక్కడ మనం భూములు కొనుక్కోవడానికి ఏం వీలు లేకుండే. అట్లానే ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని ఏ చట్టం వచ్చినా కూడా అది విడిచిపెట్టి చెప్పేవాళ్ళం కదా. దేశంలో ఏ చట్టం వచ్చినా, పార్లమెంట్ ఏ బిల్లు పాస్ అయినా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్, అది కూడా పోయింది 370 ఆర్టికల్ రద్దు తర్వాత. కనుక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ తో సహా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వ్యక్తి స్వేచ్ఛ ఉన్నది, పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఉంది, పార్టీలు పెట్టుకునే స్వేచ్ఛ ఉంది, సభలు పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. దాన్ని ఎవరు కాదన్నారు. అయితే ఆ తర్వాత వచ్చే పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించి ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకపోవడం చేస్తుంది. ఇవాళ జనసేన పార్టీ సభకు రేపు నవనిర్మాణ సభకు రేపు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా లేదా మన యువమిత్రులు చందు చెప్పాలి. ఎందుకంటే అదేం జరుగుతుందో చూడాలి. ఇక మీరు అన్నట్టు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు నాగేశ్వర గారు వ్యాఖ్య చేసిన కొద్దిసేపటికే నేను రెస్పాండ్ అయ్యాను. ఆ రోజే ఆయన క్షమాపణ చెప్పకముందే. మన జర్నలిస్ట్ గా లేకుంటే విశ్లేషకులుగా కొన్ని విషయాలు మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కాలు జాగ్రత్త వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జాగ్రత్త వెనక్కి తీసుకోరాదు. ఆయన వెనక్కి తీసుకోకముందే అన్నాను కనుక ఆయన వెనక్కి తీసుకున్నారు. ఇక మనం సమస్య లేదు కదా. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మొదట్లో జనసేన సైనికులు కానీ కొందరు మాట్లాడే పాటలు చాలా పరుషంగా ఉన్నాయి, అది తప్పన్నాడు. ఇక ముందు అట్లా మాట్లాడొద్దు అన్నాడు. కేసులు పెడితే వాపసు తీసుకుంటా అన్నాడు. చాలా పూర్తిగా ప్రవర్తించింది పవన్ కళ్యాణ్, సమస్య లేదు. ఇదే అది అక్కడికి ముగిసిపోయిన అధ్యాయంగా మారాలి. కానీ ఇటుపక్క నాగేశ్వరు
మద్దతుదారులు ఇటుపక్క రెచ్చిపోయి అటు జనసేన మధ్యలో అటుపక్క రెచ్చిపోయి ఇవాళ నిన్ననే అనంతపురంలో పెద్ద ర్యాలీ తీసాం చూశాను. కనుక ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల మధ్యన ప్రజలు సుహృద్భావ వాతావరణంలో మంచిగా 13 ఏళ్ల తర్వాత కూడా బాగుంటున్న సందర్భంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి దానిలో చెడ్డ మొదలైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 10-12 ఏళ్లుగా కృషి చేసిండ్రు. మొదట్లో ఒక పక్క మోడీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం తాను త్రిమూర్తుల్లాగా మొదటిసారి అధికారం తీసుకురాగలిగింది. ఆ రోజు ఆనాడు ఎక్కడా పోటీ చేయలేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మొదటిసారి ఏమో సక్సెస్ఫుల్ స్టోరీ వరకు చెప్పారంటే కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూశారు. రెండోసారికి వచ్చేవరకల్లా విడిపోతే చెడిపోతామని సినిమా చూశారు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయింది. అట్లానే కకావికలు అయిపోయిన ప్రతిపక్షాలు 69 సీట్లతో ఉన్న వైసీపీ 151 సీట్లతో ముందుకు వచ్చింది. అదొక నడిచింది. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా తెలంగాణ మీద సాంస్కృతిక ఆధిపత్య దాడి చేస్తుందని విమర్శ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మొదటి 5 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు చూస్తే మీకు అప్పుడు ఓటుకు నోటు కేసు అయ్యేదాకా దాదాపుగా 2 పార్టీలు ప్రయత్నం చేసినాయి. జనసేన ఇప్పుడు ఇక్కడ పోటీ చేయలేదు ఇప్పటి వరకు. అక్కడ పోటీ చేసిన సందర్భంలో చూస్తే ఒకసారి చేసింది, ఒకసారి చేయలేదు. అంటే మొదటి 5 ఏళ్లలో సమస్య ఏంటంటే ఓటుకు నోటు కేసు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోవడం మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే మంచి చెడ్డో మా రాజధాని మేము నిర్మించుకుంటామని పోయిన సందర్భం చూశాం. నేను మొదటి నుంచి నా ఆవేదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిసారి మోసపోతున్నారు అనిపిస్తుంది. ఉమ్మడి మద్రాసు నుంచి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు రాజధాని ఎక్కడ పెట్టుకుందామంటే అది పరిస్థితి. ఆనాడు కర్నూలు రాజధాని పెట్టుకున్నాం. ఆనాడు విజయవాడ కమ్యూనిస్టులు వేతనం ఎక్కువైద్దని విజయవాడ పెట్టకుండా కర్నూలు రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టుకొని చేసినాం. ఒక 3 ఏళ్లకే 3 నాళ్ళ ముచ్చటగా మారిపోయి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. హైదరాబాద్ రావాల్సి వచ్చింది వాళ్ళు. అట్లాగే హైదరాబాద్ నుంచి 60 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ అటు పోవాల్సి వచ్చింది. రాజధాని ఇప్పటికి కూడా ఏది. దాంతో పాటు రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది అంటే నేను బాధతో చెప్తున్నాను, కోపంతో చెప్తున్నాను. ఇప్పటికీ తేలని పరిస్థితి ఉంది కదా. అక్టోబర్ 1 నాడు ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది చేసుకుందామా, లేకపోతే మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పేరు అదే, కానీ నవంబర్ 1 నాటికి కలిసింది, మళ్ళీ మొన్న జూన్ 2కి విడిపోయింది. ఈ 2 చేసుకోకుండా ఎట్లా అనే సమస్య ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే కూటమి ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మన తెలంగాణలో పుంజుకుందాం అనే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ నాటకం మొదలుపెట్టిందని నేను స్పష్టంగా పెట్టాను. బీజేపీ ఏంటంటే పశ్చిమ బెంగాల్ గెలిచిన తర్వాత తెలంగాణ అబ్కా బార్ తెలంగాణ అనే మాట వచ్చింది. మొదలు బీహార్లో గెలిచిన తర్వాత పశ్చిమ బెంగాల్ పోయింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడ నష్టమే లేదు. బీజేపీ కొత్త కాదు, తెలంగాణలో కొత్త పార్టీ ఏం కాదు. ఆనాటి నుంచి ఈనాడు దాకా ఎవరైనా పొత్తులు పెట్టుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్లో గెలిచిన బీజేపీ ఇక్కడ పొత్తులు లేకుండా కూడా గెలిచిన సందర్భం చూసినాం మనం. ఉదాహరణకు బండారు దత్తాత్రేయ గారు దాదాపుగా 5-6 సార్లు సికింద్రాబాద్ ఎంపీకి గెలిచాడు ఆయన. అట్లా మల్కాజ్గిరి ఎంపీగా ఇప్పుడు ఈట రాజేంద్ర గారు, మన కరీంనగర్ ఎంపీగా మనకు విద్యాసాగర్ గారు గెలిచారు చాలాసార్లు. అట్లానే వరంగల్ మన ఎంపీగా జంగారెడ్డి గారు, పివి నరసింహారావు గారు పోటీ పడ్డారు. అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ చూస్తే వరంగల్ మేయర్ కానీ, పర్కాల ఎమ్మెల్యే కానీ, అట్లెందుకు దక్షిణ తెలంగాణలో కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. అట్లాగే ఎండల లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే గెలిచారు. చూస్తే ఇప్పుడు 8 సీట్లు, 8 ఎంపీ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని ఉన్నారు. కానీ బీజేపీ ఇప్పుడు కొత్తగా ఒక నాటకానికి తెరదీసిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేయడం వల్ల ఏమైందంటే 2 ప్రాంతాల మధ్య ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక సంఘర్షణ జరిగే అవకాశం ఉందంటున్నాను. ఎందుకంటే ఈ 2 పార్టీల మీద ఎందుకు జరుగుతున్నది, 2 ప్రాంతాల మధ్య ఎందుకు జరుగుతుంది, ప్రజలు ఎప్పుడు కూడా బాగున్నారు. 12 ఏళ్లుగా ఎప్పుడైనా తెలంగాణలో ఆంధ్ర వాడి అని ఎవరినైనా కొట్టిందా తిట్టిందా చేయలే కదా ఇప్పటి వరకు. ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు, పార్టీ సభ పెట్టుకోవడం తప్పు కాదు, కానీ సమయం సందర్భం కావాలి. రేపు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందోత్సాహంతో మంచో చెడ్డో ప్రభుత్వాన్ని మారినాయి. బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. కానీ ఇవాళ మరొకసారి మంచి 12 ఏళ్ల తర్వాత 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే సందర్భంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి భోజనంలో కంకర రాళ్ళు వచ్చినట్టు అయిపోతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ రావచ్చు, దాని ఏం లేదు. పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, సమస్య లేదు. చేశారు కూడా గతంలో చూసినాం మనం బట్టల వీటిల్లో. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల రాజకీయంలో ఇప్పుడు మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ బావులు చేస్తున్నాయి ఈ పార్టీలు అంటున్నాను. 2 పార్టీలు. కొత్త పార్టీ ఏమో మనకు టీఆర్ఎస్, మన శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. పాత పార్టీ అయినా కొత్త నాయకుడు మనకు ఫస్ట్ టైం వాళ్ళిద్దరు చూడడం చాలా సంతోషం. యువ నాయకులు వచ్చారు. కొత్త పార్టీలు వస్తే ఇట్లా యువ నాయకత్వం వస్తుందని దానికి మంచి ఉదాహరణ.
నా ఉద్దేశం నేను కొన్ని పార్టీలు పాతికపోయిన పార్టీలు కొత్త నాయకత్వం రానివ్వరు కూడా. ఇట్లా ఇద్దరు మిత్రులు యువమిత్రులు వచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే రేపటి సభ గురించి చర్చించాలంటే దీనికి ముందున్న నేపథ్యం చూడాలి. ఖచ్చితంగా ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయింది కదా, ఎవరికి వాళ్ళు వద్దనుకున్నారు. నాగేశ్వర్ గారేమో క్షమాపణ చెప్పారు, అయిపోయింది. ఎందుకంటే అక్కడేదో జరిగింది అని ఆయన ఊహించి చెప్పడం కరెక్ట్ కాదు కదా. మనం మాట్లాడేటప్పుడు ఒక పార్టీ గురించో లేకుంటే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు హోంమంత్రి దగ్గర మాట్లాడిన సందర్భం అది ఏందో తెలియకుండా ఆయన మాట్లాడి వెంటనే సవరించుకున్నాడు. నేను దాన్ని వెనక్కి తీసుకుంటాను నాగేశ్వర్ గారు. ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు కూడా అంత పెద్ద ఎత్తున ఆ వరకన జనసేన సైనికుల్ని ఆపారు కూడా. ఇప్పుడు కొత్తగా ఏం దయ్యం వచ్చి ఖాయం పెట్టింది అన్నట్టు కొత్తగా ఈ నవనిర్మాణ సభ ఇక్కడ పెట్టడం ఏంటి అని. అందుకని కవిత మాటలు విన్నాను, కానీ మన పౌర్ణం ప్రభాకర్ మాటలు మీ అందరికి నాకు కూడా వినరాలి. అంటే ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏమైతుందంటే నువ్వు ఒకటంటే నేను రెండు అంట అనే మాటకు వచ్చింది. తెలంగాణ మీద నా అబ్జర్వేషన్ ఏంటంటే తెలంగాణ మీద ఆంధ్ర పాలకుల సాంస్కృతిక ఆధిపత్య రాజకీయ పోరాటం మొదలైంది అంటున్నాడు. స్పష్టంగా చెప్తాడు, ఇందులో ఏం లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేసినప్పుడు ఇటు రావద్దా అంటే రావద్దు. ఎందుకు రావద్దు అని చెప్తాను. ఒకనాడు లోకేష్ కి కేటీఆర్ కి మధ్యన పోటీ. నాకు కేటీఆర్ చుట్టం కాదు, లోకేష్ అంతగానో చుట్టం కాదు. కేటీఆర్ కు లోకేష్ మధ్యన వచ్చింది గెస్ట్ ఎవరు హోస్ట్ ఎవరు అని చర్చ వచ్చింది. రహీం గారు ఏదో టీవీలో మాట్లాడుతూ నేను చెప్పాను, ఖచ్చితంగా గెస్ట్ లోకేష్, ఒరిజినల్ గా ఉండేవాడు కేటీఆర్. కేటీఆర్ మీద అభిమానం లేదు నాకు పెద్దగా. కేటీఆర్ చేసే వాళ్ళు చాలా విమర్శిస్తుంది. కానీ ఏంటంటే ఎక్కడ రాజకీయం కోసం ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఒరిజినల్ గా వాళ్ళు అక్కడికి నాయకులు అవుతారంటున్నారు. రేపు తెలంగాణ ఆంధ్ర మధ్య కృష్ణా జలాల పంపిణీ వచ్చింది. రైట్, ఓకే. రామ్మోహన్ రావు గారు ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. ఓకే, మనం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలమాస శ్రీకాంత్ గౌడ్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీకాంత్ గారు, వాస్తవంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించిన వ్యాఖ్యలు ఏదైతే జగన్ అరెస్ట్కి సంబంధించినటువంటి విషయంలో నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. సరే, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, పదే మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆ సందర్భంలో జరిగినటువంటి వ్యాఖ్యల్లో మనోహర్ గారు హుందాగా వ్యవహరించడం జరిగింది. దాన్ని తగ్గట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా హుందాగానే తన వ్యాఖ్యని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది కాబట్టి నా వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటామన్నారు. అంతటితో అయిపోయింది. వాస్తవంగా ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు కూడా పవన్ కళ్యాణ్ అంత తీవ్రంగా స్పందించలేదు ఆ వ్యాఖ్యలపైన కూడా. సరే, ఆయన అంటే కూడా చాలా గౌరవం ఉందన్నట్టు చెప్పుకొచ్చారు. కాబట్టి ఇలా చెప్పడం ఎంతవరకు సమంజసం అనే విధంగా చెప్పకపోయినప్పటికీ కూడా దానట్టుగా అదే కాపీ పేస్ట్లో చెప్పారు కాబట్టి పెద్దగా ఏకవచనాలు ఉపయోగించింది లేదు, దాని గురించి పెద్దగా ఖండించింది కూడా లేదు. సరే, దాన్ని చాలా హుందాతనంగా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇటు పక్క మనోహర్ వ్యాఖ్యల్ని కూడా తీసుకుని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అంతటితో అయిపోయింది ఆ సమస్యని. ఎందుకు మళ్ళీ దాన్ని కేవలం తొవ్వి దాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ దాని గురించినటువంటి వ్యవహారంలో ప్రెస్ క్లబ్లో దాన్ని అంతా దుమారం రేపి అక్కడ పక్క జనసేన నాయకులని ఇటు పక్క మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కలిపి దాన్ని మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటూ ఈ వ్యాఖ్యలు చేయడం, ఇటు పక్క కవిత గారు దాని గురించి రెస్పాండ్ అవటం, ఎందుకు అసలు ఏం దీని వెనక రాజకీయ ప్రయోజనాలా లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నారు, ఏమంటారు? ముందుగా మీ ఛానల్ సంబంధించినటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా రామ్మోహన్ అన్నకు, చందు గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ఏంటంటన్నా, మా తెలంగాణ రక్షణ సేన యొక్క మొదటి కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనేటువంటి మేము ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇన్సేపు రామ్మోహన్ అన్న గొప్పగా చాలా గొప్పగా వివరించడం జరిగింది. రేపు రోజున మాకు ఒక పండగ వాతావరణం. ఈ ప్రాంతం కోసం అసూలు బాసినటువంటి బిడ్డలు, ఆ రోజున జరిగిన మల్లిదశ ఉద్యమం అయినా అంతకుముందు జరిగినటువంటి ఉద్యమంలోనే 2009 మల్లిదశ ఉద్యమంతో పాటు 1960 ఉద్యమంతో పాటు ఇదంతా కూడా రక్తార్పణమైనటువంటి తెలంగాణ. ఈ తెలంగాణ అనేటువంటి త్యాగాలతో కొట్లాడినటువంటి తెలంగాణ. కాబట్టి ఈ తెలంగాణలో పూర్తిగా కూడా మా సంబంధించినటువంటి ఏమంటారు అస్తిత్వ పీఠాన్ని కాపాడుకోవాలనంటే మా అస్తిత్వ పరిరక్షణ అనేది ముఖ్యం. ఇలా రాష్ట్రం వచ్చిపోయింది, 12.5 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిపోయింది, ఇక మీ అస్తిత్వం వదులుకోవాలి, మీరు జై తెలంగాణ అనొద్దు అనేటువంటిది కాదు. ఇవాళ నేనేమంటున్నా, బ్రిటిష్ వాడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలు అమ్ముకుంటానికి, లవంగాలు లేకుంటే జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ ఏదో అమ్ముకుంటానికి వచ్చినట్టుగానే వచ్చిండు, వ్యాపార నిమిత్తం వచ్చినట్టుగానే వచ్చిండు. మేమేమంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, పెట్టుబడిదారులను కానీ, పారిశ్రామికవేత్తలను కానీ ఖచ్చితంగా మీకు రెడ్ కార్పెట్ పరిస్థితి మా తెలంగాణ, మిమ్మల్ని కడుపున పెట్టుకొని చూస్తాము, మిమ్మల్ని అట్లే కాపాడుకుంటాం. కానీ ఈ ప్రాంతం పైన అస్తిత్వ పరిరక్షణ అనేటువంటిది ఉండాలి, మీ సాంస్కృతిక జీవనాన్ని మా పైన రుద్దొద్దు అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇలా రేపు మాకు పండగ వాతావరణం ఉన్నది. నిన్న కాక మొన్న నాగేశ్వరరావు గారి పైన జరిగినటువంటి అది జరిగింది. ఆంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ మేధావుల పైన ఇది జరుగుతుందని జరిగింది. నిన్ననే ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ ఒకరోజు జరిగి ఆ సభకు ఇందిరాగాంధీ గారిని తిట్టినటువంటి నేపథ్యం కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని పెట్టడంతో దానికి ముఖ్యమంత్రి హాజరు కావడం,
అసలు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇలా బాధపడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సంబంధించినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో కనీసం ఆచార్య జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని పెట్టుకుందామంటే కూడా ఈ 2.5 సంవత్సరాల నుంచి కనీసం పర్మిషన్ ఇస్తలేరు. ఈ పరిస్థితులలో ఇలా ఎన్టీ రామారావు విగ్రహానికి పోయి గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ల ఓట్లను జిహెచ్ఎంసీలో జేబులో వేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు పోయిల్లా అని చెప్పేసి ఇలా మేధా వర్గాలు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన వర్గాలందరూ కూడా ఇలా విమర్శిస్తున్నారు. ఇలా నేనేమంటున్నా, ఒకవేళ ఈ విగ్రహ రాజకీయాలు ఇదే విధంగా కొనసాగితే రేపు రోజున సీమాంధ్రలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా గద్దరన్న విగ్రహం పెట్టాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తున్నా. ఇలా నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ గారు మొదట ఇక్కడ వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో పుట్టింది మా పార్టీ అన్నప్పుడు మీరు ఒక ఉద్యమకారుడుగా ఒక విప్లవకారుడుగా మాట్లాడిల్లు, చెగువేర సిద్ధాంతాలతో నువ్వు మాట్లాడిల్లు, ఈ ప్రాంతంలో చాలా మంది యువతను ఆకర్షించిల్లు. మీ సినిమాలకు ఇక్కడ ఉన్నటువంటి మా నైజాం సంబంధించినటువంటి కూడా ఒక ఆయువు పట్టు లాగుంది. 1000 కోట్ల రూపాయల బిజినెస్ ఇచ్చినటువంటిది మా తెలంగాణ ప్రాంతం. అట్లాంటి ప్రాంతం పైన మీరు తెలంగాణ సంబంధించినటువంటి కళ్ళుబడి కోనసీమ కొబ్బరి చెట్లు మాడిపోయినటువంటి మాట మాట్లాడడం, తెలంగాణ ప్రాంతానికి వస్తే అదేమన్నా పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడడం, తెలంగాణ ప్రాంతాన్ని విడగొట్టినప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చిన్న రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఉంటుందని చెప్పినటువంటి ఆ మహానుభావుడు చెప్పినటువంటి విధానంతోనే రాజ్యాంగ బద్దంగానే పార్లమెంట్ లో మెజార్టీతోనే ఇలా రాష్ట్రం విడిపోతే 11 రోజులు అన్నపానీయాలు ముట్టలేదు అనేటువంటి ఈ వర్డ్స్ వాడడం తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి బిడ్డల యొక్క మనసును గాయపరిచింది అనేటువంటిది నగ్న సత్యం. దీన్ని ఇలా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కోనసీమ కొబ్బరి చెట్లు ఎట్లా ఎండిపోయినాయి? మరి రేపు నవనిర్మాణ సభ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు పెడితే మరి మా ప్రజలే కదా, మా బిడ్డలే కదా, మా తమ్ముళ్ళే కదా సభకు వచ్చేది. మరి మా బిడ్డల కళ్ళు దాకి ఆ దిష్టి మళ్ళీ నీకు ఇక్కడ దాగరా? కాబట్టి నేనేమంటానా, ఈ సంతోషకరమైన సందర్భంలో ఈ రాజకీయాల అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మీ పార్టీలు పెట్టుకుంటే హక్కు ఉన్నది, 1000% స్వాగతిస్తారు. కాబట్టి మీ అవసరం ఇక్కడ ఉన్నదా? నవనిర్మాణంలో ఆంధ్ర పాలకులకు అవకాశం మీ తెలంగాణలో ఉంటుందా? ఇదే జగన్ సంబంధించినటువంటి చెల్లె షర్మిల అమ్మ ఇక్కడ పార్టీ పెట్టిపోయింది. ఇక్కడ ఏముంటది? ఆమెకు సంబంధించిన మొదటి నుంచి కూడా వాళ్ళ సంబంధించిన నాగరికతరమో లేకుంటే పుట్టుపూర్వోత్తరాలో ఇతరత్ర ఏమైనా ఉంటే ఒక సక్సెస్ అవుతుంది. ఇంత పెద్ద టీడీపీ పార్టీ ఒక నాడు వెలిగినటువంటి పార్టీ ఈ తెలంగాణ మూలాలలో ఇప్పుడు ఇక్కడిక్కడ కనపడతలేదు మూలాలలో. మరి జనసేన రేపు పురుడు పోసుకోనో లేకుండా మళ్ళా నవ నిర్మాణం చేసుకోనో తెలంగాణలో ఎక్కడ మీరు చేయగలుగుతారు అనేటువంటిది ఒకసారి మీకు మీరు స్వతహాగా ప్రశ్నించుకుంటే బాగుంటది. ఇంకొక మాట నేను చెప్తున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వీళ్ళు మరి ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండబడేటువంటి ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని పెడితే మేము కూడా సరే ఆయన ఒక గొప్ప నాయకుడు ఖచ్చితంగా పెట్టుకున్నారు, అయిపోయింది. నేనేమంటున్నా, ఈ ప్రాంతానికి ఆర్థిక సంస్కరణలు అందించినటువంటి దేశ ప్రధానిగా ఉండబడేటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాన్ని పెట్టమని చెప్పేసి మరి ఆంధ్రాలో ఎందుకు డిమాండ్ చేస్తారు? నీ సంబంధించిన గురువే కదా చంద్రబాబు నాయుడు. మరి ఒక ప్రధాని విగ్రహం మీరు కూడా గౌరవించాలని చెప్పేసి ఎందుకంటే ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చేసి మా రవీంద్ర భారతిలో నెలకొల్పిల్లు. మా దగ్గర కూడా కవులు ఉన్నారు కదా, మా దగ్గర గాయకులు, వాగ్మయకారులు, చరిత్రకారులు ఎంతో మంది ఉన్నారు కదా. సీనారాయణ గారు 1962 సంవత్సరంలోనే తెలుగు సినీ పరిశ్రమకు అనేక గీతాలు అందించినటువంటి వ్యక్తి, అనేక పాటలు అందించినటువంటి వ్యక్తి. దాశరథి కృష్ణమాచార్య గారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్థాన కవిగా పనిచేసి అనేక పాటలు సినిమా ఇండస్ట్రీకి అందించినటువంటి వ్యక్తి. అనేక మంచి మనసులని, పూజ అని, తోటరాముడు అని చెప్పేసి, కన్నావారి కులం అని చెప్పేసి ఇట్లా అనేక సంబంధించినటువంటి ఒక నిలిచిపోయేటువంటి ఎవర్ గ్రీన్ పాటలు అందించినటువంటి దాశరథి గారు సినారే. మరి ఆ సంబంధించిన విగ్రహాలు కూడా మీ ప్రాంతంలో పెట్టాలి కదా. ఇవాళ కేవలం టంగుటూరు ప్రకాశం విగ్రహం, లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్, ఎన్టీఆర్, కాసు బ్రహ్మానంద రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ చరిత్ర అంతా మా ట్యాంక్ బండ్ మీదే ఉన్నది. మీ నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న అందరూ కూడా మా ట్యాంక్ బండ్ పైన ఉన్నారు. ఇంకా నిలుపుకున్న మా విగ్రహాలు అట్నే ఉన్నాయి. కానీ మా అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసి మా సంబంధించినటువంటి నాయకులు కానీ, మా సంబంధించిన మహానుభావులు కానీ మీరు కించపరిచే విధంగా చేస్తే గద్దరన్న గురించి అంత గొప్పగా చెప్పిండు పవన్ అన్న. 100% పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా సినిమా పరంగా, నటన పరంగా మేము అభిమానులమే. చిరంజీవి గారి నుంచి కూడా మేము అభిమానులమే. కానీ రాజకీయ పరంగా వస్తే ఈ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడేటువంటి నాయకత్వాన్ని మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. ఇక్కడ నవనిర్మాణంలో ఆంధ్ర పాలకులకు చోటు లేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంటే విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఈ సమయంలో ఇట్లాంటి సభలు పెట్టడం సబబు కాదని చెప్పేసి ఈ సందర్భంగా రక్షణ సేన తరఫున నేను నిర్ణయిస్తాను. ఓకే శ్రీకాంత్ గారు, మనతో పాటు జనసేన నాయకులు చందు గారు ఉన్నారు. చందు గారు నమస్తే అండి. నమస్తే అండి. చందు గారు, సరే సమస్యలు ఏమైనాయి, ఏం మాట్లాడారు, ఇవన్నీ మళ్ళీ మాట్లాడదాం. చందు గారు, వాస్తవంగా రేపు తెలంగాణ వ్యాప్తంగా రేపు జరుపుకునేటువంటి పండుగ, లేకపోతే దానికి జరిగినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి జూన్ 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సరే, దానికి ఒకళ్ళు ఆవిర్భావ దినోత్సవం అన్నారు, ఇంకోళ్ళు ఏ దినోత్సవం అన్నారు, పార్టీలు వేరైనప్పటికీ కూడా రేపు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి సందర్భంలో వాస్తవంగా ఈ నవనిర్మాణ సభ రేపే పెట్టుకోవడం వల్ల
ఏంది ఎటువంటి ఎందుకు రేపే పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఇలాంటి పెట్టడం వల్ల, నవనిర్మాణం పెట్టడం వల్ల వాస్తవంగా ఉద్రిక్తతల పరిస్థితి కావాలని రెచ్చగొట్టే విధంగా అనిపించలేదు అనేది కొందరి వాదన. దాంతోపాటు ఏదైతే నవనిర్మాణం అనేది ఇక్కడ లేరా, పార్టీలు లేవా, ఇక్కడ రాజకీయ నాయకులు లేరా, అంత మాత్రం తెలంగాణ నవనిర్మాణం చేసుకున్నంత దీన పరిస్థితిలో ఉందా? మీరు వచ్చి ఇక్కడ నవనిర్మాణం చేసేది అనేది ఇంకో పార్టీ వాదన. ఏమంటారు చందు గారు? ముందుగా మెగానంచాల ప్రేక్షకులకు, రహీం గారు మీకు, అలాగే పెద్దలు రామ్మోహన్ రావు గారికి, అలాగే మిత్రులు శ్రీకాంత్ గౌడ్ గారికి ముందు నా నమస్కారాలు. ఇక నవనిర్మాణ తెలంగాణ కోసం పెడుతున్నారు, పెట్టకూడదా అంటే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అని ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. రేపు నవనిర్మాణంలో చేస్తాకి ఓన్లీ ఇక్కడి నుంచి ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రోగ్రాం పెట్టట్లేదు కదండి. తెలంగాణ ఎంతమంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మా జనసైనికులు ఉన్నారు. ఈ రోజు చూస్తే 4 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. అంటే వాళ్ళందరూ తెలంగాణ సంబంధించిన వాళ్ళే కదా. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే తప్పించి ఆంధ్ర వాళ్ళకి సభ్యత్వాలు అక్కడికి వచ్చి ఆధార్ కార్డు మార్చుకోవడం, లేకపోతే కొత్తగా ఓటు సృష్టించుకునే వాళ్ళు కాదు. మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకని నవనిర్మాణ కార్యక్రమం పెట్టకూడదు అని నేను పెద్దలను ప్రశ్నిస్తున్నాను. ఇకపోతే అసలు ఈ వాతావరణంలో మీకు గొడవ వాతావరణం పెట్టిందే తెలంగాణ నుంచి కొంత మేధావులని చెప్పుకొని, లేకపోతే ఉద్యమకారులని చెప్పుకున్న వాళ్ళు. అసలు ఉద్యమకారులని చెప్పుకున్న వాళ్ళు ఎవరో కూడా ప్రాంతీయ విభేదాలు తీసుకురారు. ఎందుకంటే అందరు కలిసి పనిచేయాలి, కలిసి ఉండాలి. ఉద్యమాలు అంటే అంతే కదా, అందరూ కలిసి పనిచేయాలి. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేసి పోరాటం చేసే వాళ్ళే ఉద్యమకారులు. అంతేగాని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మీరన్నట్టు పెద్దలు అన్నట్టు అందరూ కూడా ఒక మాట, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాట ఆయనంతలో ఆయనే, ఏదైతే మనోహర్ గారు చెప్పి మీ అటువంటిది అవాస్తవాలండి, మీరు ఏదో పొరపాటు అన్నారు, దాన్ని వెనక్కి తీసుకుని అన్నారు. గౌరవప్రదంగా ఆయన కూడా పెద్ద తరహాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా తీసుకోవడం జరిగింది. మాకు మంగళగిరి మీటింగ్ లో జరిగినప్పుడు కానీ, ఇక్కడ రాజమండ్రిలో మీటింగ్ జరిగినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతమంది విశ్లేషకులు ఏదో ఆయన పెద్ద ఆయన అంటే మన గౌరవం పొరపాట్లోనే జరుగుతుంటది కాబట్టి ఓ మాట జరిగింది, దాన్ని మీరు పరిగణలో తీసుకొచ్చన్నారు. కానీ అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నన్ను ఎవరు అరెస్ట్ చేయడానికి రాలేదు, నాకు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదు, నా ఇంటి ముందు పోలీసులు రాలేదని చెప్పిన తర్వాత కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, రండి చూసుకుంటాం, మమ్మల్ని దాటి అరెస్ట్ చేయండి అంటే కావాలని విధ్వంసాలు సృష్టించి, గొడవలు సృష్టించి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద విభేదాలు సృష్టించాలని ఆలోచనతున్నారు కదా. అసలు ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు? డైరెక్ట్ గా ఎవరైతే వాగ్దా చేశారో వాళ్ళే వెనక్కి తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సామ్యాలు ఎమ్మెల్యే గారిని, లేకపోతే ఆయన అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ ఈ వివాదాస్పదం చేశారు. దీంతో పాటు కొంతమంది మేము ఉద్యమకారులు అని చెప్పుకొని ప్రెస్ క్లబ్ లోకి వచ్చి మీటింగ్ పెట్టారు. ఒకసారి వాళ్ళని అడుగుతున్నాను, మీరు ఏ ఉద్యమాల్లో పాల్గొన్నారు? అసలు ఉద్యమం అంటే ఏంటి? తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు ఎన్నాళ్ళ వరకు ఉద్యమకారులుగా ఉన్నట్టు వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఆ కేసులు ఎందుకు ఏ ప్రభుత్వం తొలగించలేదని నేను ప్రశ్నిస్తున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని కానీ. ఎందుకంటే ఈ రోజు కొంతమంది ఉద్యమకారులకి మీకు ₹1 ఇస్తాం, ఆ రోజు పోరాటం చేశారు 2 కోట్లు ఇస్తాం అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇచ్చే ₹1 2 కోట్లు మాకు గౌరవప్రదం కాదు, నిజంగా మా ఉద్యమాన్ని మీరు గౌరవించినట్టయితే మేము కూడా తెలంగాణ రావడానికి భాగస్వాములు అయ్యామని మీరు నమ్మితే కనుక ముందు మా భయ ఉన్నటువంటి కేసుల్ని ఎత్తివేయమని చెప్పారు. మరి ప్రభుత్వానికి అవకాశం ఉంది కదా, ఎందుకని ఆ ఉద్యమకారుల్ని ఇంకా ఈ రోజు కూడా అగౌరవపరుస్తూ ఏదో డబ్బులతో కొనే పని చేస్తూ దానికి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్యాకేజీ స్టార్లను పవన్ కళ్యాణ్ గారు రుద్దుతున్నారు. అసలు ప్యాకేజీ స్టార్లు అంటేనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్తాం. ఎందుకంటే ఈ రోజు కొనటం అమ్మడం కూడా వాళ్ళకే చేతనైంది. ఈ ఉద్యమకారులను కూడా కొనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇకపోతే మేధావి విశ్లేషకులు అని చెప్పే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఒక మాట నేను పెద్దలు ఏమనుకున్నా సరే ఒక మాట తెలియజేస్తాను. ఈ రోజు ఆయన ఉన్న మేధా శక్తిని ఏం చేస్తున్నారండి, ఆయన కూడా అమ్ముకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్లో ఆయన విశ్లేషణ చేస్తూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అతని యొక్క ఛానల్తో అతను తెలివితేటలు అమ్ముకుంటున్నారు. అంటే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి, విశ్లేషణ నాగేశ్వరరావు గారు వ్యాపారం చేస్తున్నారు. ఈ పేరు చెప్పుకొని అమ్ముకొని వాళ్ళ ఉద్యమకారులను కూడా అవహేళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పాలకులు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి నవనిర్మాణానికి తెలంగాణకి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళ నుంచో అసలు మాకు ఏ మీటింగ్ లో కూడా ప్రతి మీటింగ్ లో మీరు చూసినట్టయితే ఆవిర్భావ సభలో కూడా ఒకసారి చూడండి, గద్దర్ గారిని తలుచుకుంటూ, గద్దర్ అన్న పాట తలుచుకుంటూ అలాగే చెప్తుంటారు ఎప్పటికప్పుడు. మా ఆంధ్ర వాళ్ళకు కూడా, ఆంధ్ర వాళ్ళ కన్నా తెలంగాణ వాళ్ళు పోరాట పటిమ కలగ వాళ్ళంటే గౌరవం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, అటువంటి పోరాట ప్రతిమ మన ఆంధ్ర వాళ్ళకు కూడా ఉండాలి అని చెప్పుకొని పబ్లిక్ మీటింగ్ లో చెప్తున్నారంటే తెలంగాణ మీద గౌరవం ఉండబట్టే కదండి. అంతేగాని తెలంగాణలో విభేదాలు సృష్టించాలనో లేకపోతే వేరే కాదు. ఇకపోతే 2 రోజుల పాటు చూస్తే తొలివేలుగా నుంచి ఆయన ఛానల్ ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు భూ కబ్జా చేశారు. అసలు కబ్జా చేయడం ఏంటండి, ఆయన రికార్డెడ్ గా ఈ రోజు అన్ని ఆధారాలతో ఆయన దగ్గర ఉన్నాయి.
దాంట్లో ఏమనుందండి? టీఎస్సీఎల్ సంబంధించినంత వరకు ఏదైనా చెరువుని పూడికిని పోడ్చకూడదు, దాంట్లో కట్టడాలు కట్టకూడదు, అలాగే ఎటువంటి వెంచర్ వేయకూడదు, వ్యవసాయం చేసుకోవడానికి హక్కు ఉందని చెప్పించారు. అటువంటి అన్ని ఎవిడెన్స్ ఆయన చేస్తున్న వ్యవసాయం కదా. దాని అఫిడవిట్ లో కూడా ఆయన కబ్జా చేస్తుంటే అఫిడవిట్ లో దాన్ని ఎంటర్ చేయడు కదా. వాళ్ళ శంకరపల్లిలో నాకు ఎంత స్థలం ఉందని. అంటే అసలు అజ్ఞానంతో ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనాలని చెప్పి ఈ రోజు ఏంటంటే ఇప్పుడు కవిత గారు కానీ పొన్నా ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే వీళ్ళందరూ చేసిన మాటల వల్ల వారు కూడా మాట్లాడారని నేను అనుకుంటున్నాను. కావాలని అనే మాటలు కాదు అని నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే కవిత గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది. ఎందుకంటే జాగృతి నుంచి మహిళలకి ఆ రోజున అక్కడ తెలంగాణలో వాళ్ళకంటే గౌరవం ఇచ్చి ఈ రోజు బతుకమ్మ పండుగని ఒక పండగ వాతావరణంగా 10 మందికి తెలిసేలాగా, ప్రపంచవ్యాప్తంగా నలుమూలకు తెలిసేలాగా చేసినటువంటి వ్యక్తి కవితమ్మ గారు. మరి అటువంటి కవిత గారు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి అటువంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కదా నా ఆలోచన. ఎందుకంటే గౌరవమైన పార్టీకి ఒక అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎందుకంటే రైట్ చందు గారు మళ్ళీ మీ దగ్గర తీసుకుంటానండి. రామ్మోహన్ రావు గారు, ఇందాక మీరు పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు సరిగా వినపడలేదన్నారు. ప్రభాకర్ గారు చెప్పిన అంశాల్లో ఇదొకటి, ఏదైతే కోనసీమ చెట్లు దిష్టి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆ మాటలు కూడా ఉద్దేశిస్తూ, దాంతోపాటు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు నేను 11 రోజులు అన్నపానీయాలు మానేశాను, ఇవన్నీ కూడా చూస్తూ ఇదొక తెలంగాణ పట్ల మొదటి నుంచి పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతూ ఉన్నారు. కాబట్టి నవనిర్మాణ సభ పెట్టుకోవాలంటే ముందు అతను చెప్పిన వ్యాఖ్యలన్నింటిని కూడా క్షమాపణ చెప్తేనే మేము నవనిర్మాణ సభకు పర్మిషన్ ఇస్తామంటూ చెప్పడం జరిగింది. వాస్తవంగా అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయే సమయంలో ఎవరికి వాళ్ళు కలిసి ఉండాలో, లేకపోతే తెలంగాణ విడిపోవడానికి లేదన్నట్టుగా, తెలంగాణ ఇవ్వడానికి లేదన్నట్టుగానే కొంతమంది అప్పుడు వ్యవహరించారు. ఏ పార్టీ అతీతం కాదు దీనికి, అన్ని పార్టీలు. జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడేమో తెలంగాణ ఇవ్వాల్సిందే, పాపం తెలంగాణ పోరాటం చేస్తున్న నెలల నుంచి వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తున్నారు, ఇవ్వండి అన్న సందర్భాలు ఏమి లేవు. అక్కడ కూడా ఆ రోజుల్లో అతను దానికి సంబంధించిన విషయంలో ప్రతి నాయకుడు కూడా ఎక్కడికక్కడ తెలంగాణ ఇవ్వడానికి లేదన్నటువంటి అల్టిమేటం జారీ చేసిన వాళ్ళే. ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మాట్లాడే మాటలు వేరేగా ఉండి, ఆంధ్రాకి వచ్చినప్పుడు ఆంధ్రాకి వచ్చే మాటలు వేరేగా ఉండి, ఇవన్నీ కూడా తెరచాటు తెర ముందు మాట్లాడిన మాటలు అనేక ఉన్నాయి. కానీ కేవలం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలనే పట్టుకొని ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? ఎందుకు దీని వెనక అసలు ప్రధాన కారణం ఏంటి రామ్మోహన్ రావు గారు? రహీం గారు, ఇప్పుడు ఇవాళ ఈ చర్చ ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఇద్దరు యువమిత్రులు కూడా ఎక్కడ కూడా పరిచయమైన వ్యాఖ్యలు లేకుండా చర్చలో వెలుగు పుట్టాలి వేడిగా. ఎవరి పంతం వాళ్ళు వినలేదు, ఎవరి గురించి వాళ్ళు చెప్పారు, ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పారు, ఎక్కడైనా పంచమైన పదాలు వాడిన లేదు. ఇది నేర్చుకోవాలి మిగతా సీనియర్ నాయకులు అందరూ అంటారు. ఇద్దరు మిత్రులు వాళ్ళ వాదన వినిపించారు, కానీ కవితను ఒక్క మాట మన చందు గారు అనలేదు, అట్లానే పవన్ కళ్యాణ్ ఒక్క మాట అటు పక్కన శ్రీకాంత్ గౌడ్ గారు కూడా అనలేదు. కదా చూసినాం కదా మనం. అందుకని ఈ టెక్నిక్ లాగాలి, అందుకని వాళ్ళని అభినందిస్తారు ఇద్దరు మిత్రులు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు కొన్నిసార్లు కొందరు మాటలు అన్నరా లేదా తర్వాత కానీ అవి బాగా వస్తాయి, అంతకు ముందు వెనక చూడం మనం కదా. ఓనాడు వ్యవసాయం పండుగ దండగా అనే మన చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉంటారు కదా. ఒకసారి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చినాక అది ఎటుపోతే తెలియదు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్న, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కదా ఆనాడు 11 రోజులు నేను అన్నం నీళ్ళు ముట్టలేదు అనే మాట అన్న, ఇవన్నీ కూడా అసలు యాక్చువల్గా తెలంగాణకు 3 పార్టీలు పూర్తి వ్యతిరేకం చేసినాయి. వద్దన్నాయి, తెలంగాణ ఆవిర్భావానికి వద్దన్నారు, ఆంధ్రప్రదేశ్ విడిపోవద్దని. సిపిఎం, ఎంఐఎం, వైసీపీ ఈ 3 అయితే స్పష్టంగా చెప్పింది మేము వ్యతిరేకం అని చెప్పి. అట్లానే సిపిఐ ఆహ్వానించింది. అట్లాగే తెలుగుదేశం 2 కాల సిద్ధాంతంతో ఇవన్నీ చూసాం మనం. అందుకనే వాళ్ళ అన్న మాటలు ఎందుకు ముందుకు రావు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే యాక్షన్ లో ఉంటారో వాళ్ళ మాటలే ముందుకు వస్తాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తానట్లేడు, చేస్తాను వచ్చినాడు ఏమైందో చూసినాం కదా మనం. 2 ఉదాహరణలు చెప్తాను. అపవిత్ర పొత్తులు ఎప్పుడు కూడా ఏ సమాజం అంగీకరించదు అంటున్నారు. ఒకనాడు 2009లో బీఆర్ఎస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకునే కదా మహాకూటమి. ఏం జరిగింది చూసింది కదా మీకు, 10 సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్. అంటే తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం వల్ల పోయినాయి. అట్లాగే 2018లో ప్రజాకూటమి అని చెప్పి కాంగ్రెస్ టీడీపీ, అసలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టింది టీడీపీ, ఇద్దరు పొత్తు పెట్టుకుంది తెలంగాణలో. ఏమైంది చూసింది కదా, 1 సీటు రాలేదు. మన హరికృష్ణ కూతుర మన సుహాసిని నిలబెడితే కూకటిపల్లి ఏమైంది చూసినాం మనం. అందుకని ఏమంటా అంటే అపవిత్ర పొత్తులు కానీ చాలా మొన్నటిదాకా చేసిన పనులు విడిచిపెట్టి పొత్తులు కుదిరించుకుంటే తెలంగాణ సమాజం ధిక్కరిస్తా ఉంటున్నారు. అసలు తెలంగాణ సమాజం ధిక్కార సమాజం. ఇంతకుముందు చందు గారు అద్భుతంగా చెప్పింది, ఏది తెలంగాణ ప్రజల గురించి, వీటి గురించి. కోపం వస్తే కొరికి చంపుతారు, ప్రేమ వస్తే కౌగులించుకుంటారు. ఏమంటున్నానంటే ఒకనాడు ఇప్పుడు మనకి ఏదైతే ఈ ముందుకెందుకు వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సభ పెడతా అన్నప్పుడు ముందుకు వస్తుంది కదా. ఈ సభ పెట్టడం అవసరమా కాదా అనే దానికి వస్తే తెలంగాణలో ఇప్పటికి కూడా సెంటిమెంట్ గా భావిస్తున్న తెలంగాణ పోరాటం చాలా మంది తప్పంటున్నారు. ఎందుకంటే తెలంగాణది అస్తిత్వ పోరాటం. గడ్డిపోచ ఆధారం దొరికిన నుంచి చేసుకుంటూ వచ్చింది. ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని
మొట్టమొదటి 52లో ముల్కీ ఉద్యమం నుంచి మొదలుకొని 69లో జయ తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని జయాంధ్ర ఉద్యమం కూడా, దాని తర్వాత వెంకయ్యనాయుడు గారు కూడా అందులో పాల్గొనేవారికి జయాంధ్ర ఉద్యమంలో. అప్పటి నుంచి చూసుకుంటే 91లో ఈ కేసీఆర్ పార్టీ పెట్టక ముందు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మణిదేశ ఉద్యమం, బెల్లి లలిత, గద్దరు, మేమందరం మన భువనగిరి సభలో ఉన్నా అనేవాడు. పెద్ద వర్షం పడుతున్న ఎవరు లెక్క చేయకుండా అందరూ వేల మంది ప్రజలు నిలబడ్డారు. ఏమంటే తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కించపరిచే చర్య ఏదైతే తెలంగాణ సమస్యను తిరస్కరిస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే ఈ విగ్రహాల స్థాపన గురించి కూడా చెప్తున్నాం. ఇందులో ఇవాళ రేవంత్ రెడ్డి ఏ తప్పు చేసిండో ఒక 7-8 నెలల 5-6 ఏళ్ల క్రితం కేటీఆర్ కూడా అది తప్పు చేసిండు, కేసీఆర్ కూడా అది తప్పు చేసిండు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఖమ్మవారి ఓట్లు వస్తాయనో లేకుంటే అక్కడ సెటిలర్ల ఓట్లు వస్తాయని ప్రయత్నం చేసిన సందర్భం చూడలేదా మనం? అంటే నాయకుల విగ్రహాలు పెడితే ఓట్ల కోసం ఎవరైనా పని చేస్తారంటారు. అంబేద్కర్ విగ్రహం ఎప్పుడు వచ్చింది? అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం ఇందిరాగాంధీ చనిపోయినాక వచ్చిన తర్వాత. మొట్టమొదటి నెహ్రూ విగ్రహాలు పెట్టి గాంధీ విగ్రహాలు పెట్టేవారు ఊర్లో, చాలా ఊళ్ళల్లో గాంధీ విగ్రహం లేని ఊరు ఉండకపోతున్నా మొదట్లో అయితే. ఆ తర్వాత ఏమైంది? ఇందిరాగాంధీ వచ్చినాక ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టుకుని మనం పెట్టుకున్నాం. ఆఫ్టర్ 80s కదా అంబేద్కర్ ఓట్లు పడతాయి అన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం. అందులో మళ్ళీ 2 వర్గాల మధ్యన ఉంటే మళ్ళీ జగజీవన్ రావు విగ్రహం పెడుతున్నారు. ఎక్కడ చూడండి అంబేద్కర్ జగజీవన్ 2 పెడతాం. ఎందుకంటే మాలా మాదిగా లొల్లి నడుస్తుంది కదా, పెడుతున్నాం. అంటే ఎందుకు పెడుతుంది విగ్రహాలు? వాళ్ళ మీద ప్రేమ కాదు ఇదంతా, కేవలం అది. మళ్ళీ ఈ సాహితీకారుల విగ్రహాలు పెట్టడానికి కూడా అదొక ఓటు రాజకీయమే. ఇవాళ బీసీలకు ప్రతినిధిగా మహాత్మా పూలే విగ్రహం, పూలే ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు, మనం ఇక్కడ మన తెలంగాణ తెలుగు నేలలో పెట్టుకుంటున్నాం. అట్లానే ఒక వర్గానికి ఒక విగ్రహం అనే పరిస్థితి తయారైంది చూసినాం మనం. అంటే మొల్ల విగ్రహం కానీ ఏదైనా ఆ కులాలను బట్టి విగ్రహాలు పెడుతున్నాం మనం. అందుకని విగ్రహాలు ఏమైతే నిగ్రహం లేకపోతే విగ్రహాలు అవసరం ఉంటాయి అంటారు స్పష్టంగా. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కానీ ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం కానీ ఎందుకు వివాదం అయిందంటే, ఒకనాడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అలానే పాట పాడలేదని చెప్తున్నారు. అంతవరకు నిజం నేనైతే నేనైతే చూడలే ఆయన మాటలు, కానీ అన్నాడు అనే మాటతోని. రెండోది, ఎక్కడైతే ఏ సాంస్కృతిక ఉద్యమంలో కానీ ఎక్కడ అస్తిత్వ పోరాటంలో కానీ ఆయా ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాల వారిని గౌరవించుకునే ప్రయత్నం చేస్తారు. ఇతర ప్రాంతాలను గౌరవించొద్దని ఏం లేదు, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అంబేద్కర్ ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు? మహారాష్ట్రలో పుట్టిండు. మరి మనం పెట్టుకుంటలేమా? కానీ అది ఎట్లా రావాలి? ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినప్పుడు, ఇద్దరి మధ్యన స్వరూప వాతావరణం ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు రామ అంటే భూత అవుతుంది. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య పంచాయతీతో ఏమైందంటే రామ అంటే భూత అవుతుంది. రాజకీయ రంగం లేకుండా మిగతా సాంస్కృతికంగా ఉంటే మాత్రం ఏ సమస్య ఉండకపోయేది అంటారు. అందుకని ఇప్పుడు డిమాండ్లు ఏమొస్తున్నాయి? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం బదులు అక్కడ కాళోజీ నారాయణరావు విగ్రహం, దాశరథి గారు మన సీనారాయణ ఎందుకు పెట్టలేదు అనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఈ గడ మీద పుట్టి గడ మీద సేవ చేసిన వాళ్ళు, సాహితీ సేవ చేసిన వాళ్ళు కదా. అట్లానే ఇంకొక మాట కూడా వస్తుంది. పివి నరసింహారావు గారి విగ్రహం కానీ లేకపోతే కాళోజీ నారాయణరావు గారి విగ్రహం కానీ, నేను చెప్పిన అందరి మహానుభావుల విగ్రహం తెలంగాణ ప్రజలు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో కనపడతాయా అనే సమస్య కూడా వస్తుంది కదా. అంటే ఇక్కడ మేము ఆదరిస్తున్నాం, అక్కడ మీరు ఎందుకు ఆదరించరు? మాజీ ప్రధాని మరి సంస్కరణ అభిలాషి, మొత్తం మన ఆర్థిక సంస్కరణల పితామహుడు అంటాం కదా, మరి ఎందుకు పెట్టలేదు అనే సమస్య వస్తుంది కదా. గౌరవించుడు వేరు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళకి వచ్చే కొత్తగా గౌరవం కంటే ఇప్పుడు అపప్రాధ తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిత్వాల గురించి వాళ్ళ మాటల గురించి మాట్లాడుకునే పరిస్థితి కనిపించారు అంటున్నాడు. ఆనాడు మన ఎన్టీ రామారావు విగ్రహం ఖమ్మంలో పెట్టినా, ఇవాళ తెలంగాణ నడిబొడ్డున మైత్రివనం దగ్గర పెట్టినా కూడా ఇది కొత్త వివాదాన్ని దారితీసింది. ఇది అన్నిటికీ కారణం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటున్నాను. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న 30 నుంచి 40 లక్షల మంది ఓటర్ల కోసం ఈ నాటకాలను నడుతున్నారు. మొదటిదాకా ముస్లింలు హిందువుల మధ్య నాటకాలు ఆడింది. అంటే ముస్లిం ఓటు బ్యాంక్ కావాలని అది ప్రయత్నం చేశాం. ఇప్పుడు సెటిలర్ల ఓటు బ్యాంక్, సెటిలర్ అనే పదం వాడద్దు, నేను వాడను కూడా, మంచిది కాదంటున్నాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమన్నారు? ఆ 10 ఏళ్ళు కూడా చూస్తే మీకు మీకు కాలికి ముళ్ళు ఇరిగితే నోటితో తీస్తా అన్నారు. ఎక్కడ కూడా కింద చిన్న విషయాన్ని దాడి జరగలేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఆధిపత్య పోరులో కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్ ఓట్లతో పాటు సెటిలర్ల ఓట్లు కావాలని కోరుకుంటుంది. ఇటు పక్క బీఆర్ఎస్ ఎట్లా కోరుకుంటుంది, బీజేపీ కూడా కోరుకుంటుంది. కానీ కొన్నిసార్లు నేను చెప్పిన అపవిత్ర పొత్తుల వల్ల ఏం జరిగిందో చూసినాం కనుక మన జూబ్లీ హిల్స్ ఎన్నికలు ప్రస్తావించి అక్కడికి వస్తాను. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మొట్టమొదటి రోజు నామినేషన్ వేసే రోజు మన టీడీపీ అభ్యర్థి మన బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేసే రోజు తెలుగుదేశం జెండాలు రెపరెపలాడినాయి. 1-2 చోట్ల జనసేన జెండాలు కూడా కనపడ్డాయి. కానీ వెంటనే తెల్లారు ఉపసంహరించుకున్నారు. దానివల్ల నష్టం అవుతుంది. కానీ 3000 ఓట్లే వచ్చినాయి వాళ్ళు. బీజేపీకి ఆనాడు జూబ్లీస్ లో 3000 ఓట్లే వచ్చినాయి. కానీ కారణం ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు సాంస్కృతికంగా మన తెలుగు వారందరూ ఒకటే, తెలుగు వారందరూ కలిసి ఉండాలి. అంటే శ్రీనారాయణ రెడ్డి గారు అన్నట్టే మనకు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నోడే తెలంగాణ ఉద్యమం తర్వాత 2గా వెలుగు జాతి మనది. నిజంగా 2గా వెలుగు జాతి మనది. నేను పాకిస్తాన్ ఇండియా మధ్య భేదం చూపించాను. నేను విశ్వనాథుని నేనని గుర్రం జాషువా గారి ఆదర్శం నాకు. ఎందుకంటే ఇవాళ నేను వాగమాట పోయినప్పుడు కథ రాసిన రహీం గారు ఏమనంటే, చంద్రుడు తూర్పును ఉదయిస్తాడు, పడమట గుంపుతుంటాడు, పాకిస్తాన్ గుంపుతాడు. అట్లానే ఇటు పక్కన పోతే సూర్యుడు ఇటు ఉదయిస్తాడు, అటు గుంపుతాడు. రాత్రిపూట పొద్దున పూట పక్షులు ఇటు వస్తాయి, సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుతాయి.
వాటికి లేని బార్డర్ మనకి ప్రజల మధ్య తెలంగాణ ఆంధ్రే కాదు పాకిస్తాన్ ఇండియా మధ్య ప్రజలకు విద్వేషం లేదు, నాయకులు పెడుతున్నారు అంతా అంటున్నారు. దానికి ఎక్కడైతే మీరు గెలిచిండ్రో నిజంగా పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అంటున్నారు. ఏది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకనాడు విడిపోయి చెడిపోయిండ్రు, తర్వాత జైలుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు పరామర్శించి ఎవరిని అడగకుండా జనసేన సైనికులు ఎవరిని అడగకుండా సింగిల్ నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని అభినందించిన. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా రెండోసారి షిఫ్ట్ కావడానికి ప్రధాన గేమ్ చేంజర్ ఆయనే అంటున్నారు. కానీ ఆయన మీద గౌరవం ఉంది, కానీ తెలంగాణలో వచ్చి సభ పెట్టడం ఈ సందర్భం కాదంటున్నారు, సమయం సందర్భం అంతకన్నా కాదంటున్నారు. రేపు ఎలక్షన్స్ వస్తాయి, జీజీఎంసీ లో పోటీ చేస్తే ఎలక్షన్ కమిషన్ తో సహా నాతో సహా ప్రజాస్వామ్య ఎవ్వరు కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నా అడిగే ప్రశ్నే లేదు. కానీ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చే క్రమంలో ఈ సభ నవనిర్మాణ సభ అనే పేరు మీద రేపు పెట్టడం సరైనది కాదు. ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ సభ వద్దంటుంది. విద్వేషాల పునాదుల మీద సభ పెడితే కష్టమని గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారికి మహబూబాబాద్లో ఎదురైన అనుభవం చూశాం కదా. ఇప్పుడు ఈ మన పవన్ కళ్యాణ్ ఈ సభ అనే ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ నాగేశ్వర్ గారి ఎపిసోడ్ ముందుకు వచ్చినాక ఏమవుతుందంటే మళ్ళీ తెలంగాణలో అస్తిత్వ పోరాటం నుంచి మళ్ళీ ఆవేశం మొదలైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీనికి కారణం ఇది అవుతుంది అంటున్నాను. ఎందుకంటే ఎందుకు మొదలవుతుంది ఇక్కడ అంటే ఇది అవుతుంది కనుక రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీలు పడి విమర్శ చేస్తున్నాయి. కానీ నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా ఒక రకంగా కవిత గారు కూడా బూత్ మాటలు మాట్లాడలేదు. ప్రెస్ క్లబ్ మాత్రం పూర్తి నేను ఖండిస్తున్నాను. చాలా తప్పు. పవన్ కళ్యాణ్ గురించి వాషం యాదగిరి మాట్లాడిన మాటలు చాలా దుర్మార్గమైన మాటలు. వాడు వీడని నా నోటితో అనలేని చాలా దుర్మార్గమైన మాట్లాడుతున్నాను. వ్యక్తిత్వం కించపరచడం ఏంది? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం సిద్ధాంతపరంగా విమర్శించాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే మాటలు అవునా కాదా నా స్వేచ్ఛగా మన జనసేన నాయకుడు చందు విమర్శించవచ్చు. కానీ రామ్మోహన్ రావు ఇట్లా అని మాట్లాడొద్దు కదా. ఇంకొక మా చందు విలువైన విషయాలు చెప్పాడు. ఒకటి రెండు విషయాలు నేను ఏమంటున్నానంటే నేను 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా నేను రోజు 8-10 టీవీలలో మాట్లాడుతాను. ఇక్కడ రూపాయి ఆశిస్తే నా నోరు మూతపడుతుంది. పదవులు వస్తే పెదవులు మూతపడ్డట్టే నేను ₹1 ఎక్కడి నుంచి తీసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్ గా నేను ఇంకో రకంగా అయిపోతాను. చాలా మంది పెయిడ్ జర్నలిస్టులు తయారైంది. నేను ఆవేదనతో చెప్తున్నాను. చాలా మంది పెయిడ్ జర్నలిస్టులు అట్లాగే అమ్ముకోవడం కూడా. నేను వృత్తి తప్పు కాదు. ఇప్పుడు నేను ఈనాడులో పనిచేశాను 9 ఏళ్ళు. నేను ఖచ్చితంగా 60% సెంటిమీటర్తో పనిచేసిన, అది వేరు. అప్పుడు కూడా నేను వ్యాసాలు రాసేటప్పుడు దాన్ని చేసేటప్పుడు నా సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా. మన సొంత వ్యక్తిత్వాన్ని చంపుకొని మన జర్నలిజం చేయలేం కదా. అందుకని దేనికి అది అంటే అంశాల వారి మద్దతు, అంశాల వారి విమర్శ చేసినట్టు సరైన విశ్లేషణ కూడా. నేను గొప్ప ఇంకోటి తక్కువ అని నేనట్లేదు. మొదటి నుంచి రహీం గారు మీరు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినా ఎక్కడున్న కుండ బదులు కూడా చెప్పాల్సిందే కానీ అనవసరంగా బేసాలు పెట్టుకుని అక్కడికి పోయినప్పుడు ఓ మాట ఇక్కడ పోయినప్పుడు మాట మాట్లాడితే విశ్లేషణ విలువ ఉండదు. ఇప్పుడు మన వీడియోలు పోతున్నాయి కదా. గతంలో ప్రింట్ మీడియాలో నేను ఆన్లైన్ తప్పించుకోవడం చాలా అవకాశాలు ఉంది. ఇప్పుడు అవకాశాలు లేవు. ప్రింట్ మీడియా ఇది వచ్చింది కానీ ఏమైందంటే ఏ కంటెస్ట్ లో ఆ మాట మాట్లాడిన విడిచిపెడితే సమస్య వస్తుంది అంటున్నారు. ఏదైతే మన కొబ్బరి చెట్లది మాత్రం చాలా దుర్మార్గమైన వ్యాఖ్య. కానీ అంతకుముందు తెలంగాణ విషయంలో మాట్లాడేటప్పుడు తెలంగాణ ఎంత గౌరవిస్తే అన్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చిన చివరిలో మధ్యాహ్నం వచ్చిన మాటని కట్ చేసి మనం పెట్టుకుంటున్నాం అంటున్నాం. అందుకని ఇప్పుడు ఇది కూడా ఈ రాజకీయంగా నడుస్తుంది. మనం ఎప్పుడు అన్నా ఏ కంటెస్ట్ లో అన్నాం, ఏ మాట అన్నాం అనేది నేను మాట్లాడిన మాట కూడా ఏదో ఒకటి తీసుకోవచ్చు. రామ్మోహన్ రావు తెలంగాణకు అనుకూలం అను, పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉంటారు. ఈ థంబ్నెయిల్స్ వచ్చినాక రహీం గారు చాలా దుర్మార్గంగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు. నేను అన్న మాటలు కూడా పెట్టేస్తున్నాను కొన్ని యూట్యూబ్ ఛానల్. నేను చాలా మందికి రోజుకో 7 వీడియో నేనేమంటున్నా యావ ఉన్నోడు ఏం చేస్తారంటే అనవసరంగా మాటలు అంటాడు కూడా చందు కదా. రెండో ఒక మాట చెప్తాను. నేను ఇంతవరకు నా వీడియో చాలా పోయిన పెద్దగా పోలే. కానీ ఓసిడీకి అంటే ఏమిటి పట్టాభిని వాళ్ళ గొడవలనే పెట్టినా, ఏదో వీడియో ఒక ఆలోచన వాళ్ళు అడిగి పెట్టినా, అది ఇవాటికి కూడా స్క్రోల్ అవుతుందట. నీ మొత్తం వీడియోలు బాగా వస్తుంది సార్. నేను ఓసిడీకి అంటే ఏం చెప్పిన భాష ఏంటిది, ఏ భాష అది, ఎందుకు అది తిట్టా మంచిదా ఏం సంగతి అని చెప్పిన. నేను ఏం చెప్పలేదు. నానార్థాలు ఏమిటి, ఉర్దూ పదాలు ఏమున్నది, బోసిడీకి అంటే బోసిడీకి అంటే ఏంటి చెప్పిన. అది బాగా పోతుందట. అందులో ఏముందో అని చూస్తున్నా. అందుకని ఏమంటా అంటే ఈ ఆవలో పడి కూడా మాలాంటి జర్నలిస్టులు చాలా మంది తప్పుదో పడుతున్నారు. ఏదైనా ఒక దుర్మార్గం మాట అంటే తప్పని. నేను ఒక మాట చెప్తాను. ఈ మొత్తం వివాదాన్ని ఎక్కడ ముగిద్దామంటే నేను ఏమంటున్నా రహీం గారు, వివాదాన్ని పవన్ కళ్యాణ్ కు పార్టీ పెట్టే హక్కు ఉన్నది, ఇక్కడ సభ పెట్టుకునే హక్కు ఉన్నది. రేపు కాకుండా ఎప్పుడు పెట్టినాము. ఇంకోటి పొత్తులో భాగంగా రేపు బీజేపీతో కలిసి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా కూడా ఎవరి పార్టీకి వాళ్ళే ఓట్లు వేస్తారు. దాన్ని ఏమన్నది కదా, ప్రజల ఓటును ప్రజల నిర్ణయాధికారిని మనం ప్రశ్నించలేము. అందుకని దాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడైతే అవసరం లేదంట. రైట్ రామ్మోహన్ రావు గారు. ఓకే శ్రీకాంత్ గారు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటని 11 రోజులు అన్నం తినలేదు అన్న మాటని దాన్ని ఈ రోజు కూడా ఆ కాపీ పేస్ట్ చేసి దాన్ని తిప్పి ఇటు తెలంగాణ సెంటిమెంట్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ మీరు ఒక అధికారంలో రావాలి, రాజ్యాధికారం కోసమే కదా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది కవిత గారు. అందరూ కావాలి కదా తెలంగాణలో, ఆంధ్ర వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి కదా ఇక్కడ.
అలాంటి సమయంలో కేవలం ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పిన వాటినే ఈ రోజు కూడా తిప్పి దాన్ని నెగిటివ్గా చూపిస్తున్నప్పుడు భవిష్యత్తులో ఈ రోజు మాట్లాడిన కవిత మాటలు రేపు అవి కూడా సర్క్యులర్ అవని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏపీ వాళ్ళ విగ్రహాలని కూలగొడతాం తెలంగాణలో మేము పార్టీ అధికారంలోకి వస్తే, ఇది ఎంతవరకు సమంజసం అనేది కొందరు వాదన. ఏమంటారు శ్రీకాంత్ గారు? రైట్, ఓకే శ్రీకాంత్ గారు, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. చందు గారు చెప్పండి. చందు గారు ఓకే సరే, శ్రీకాంత్ గారు లేరు. చెప్పండి. ఓకే చందు గారు, ఇప్పుడు వాస్తవంగా మన ప్రెస్ క్లబ్లో ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, ఆ జరిగినటువంటి చర్చ అంతవరకు, దానికి సంబంధించిన వివాదం అంతవరకు ముగిసిన తర్వాత ఇక్కడ కొంతవరకు జరిగిన పొరపాటు మళ్ళీ ప్రెస్ క్లబ్లో ప్రొఫెసర్ నాగేశ్వర్తో పాటు కొంతమంది మేధావులు, కొంతమంది జర్నలిస్టులు పెట్టిన సభలో అక్కడ నాగేశ్వర గారు ముందే పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో మాట్లాడుతూ తన యొక్క వ్యక్తిగత జీవితాలతో పాటు అతని యొక్క పరిస్థితి చాలా లేనిపోని, ఇందాక రామ్మోహన్ రావు చెప్పినట్టు అనేక పదాలు వాడటం, దుర్భాషలాడటం, దానికి సంబంధించిన విషయంలో మళ్ళీ ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇవన్నీ కరెక్ట్ కాదు అని ఖండించలేదనేది ఇంకొక వాదన వస్తూ ఉంది. వాస్తవంగా దాంతోపాటు ఇంతకాలం సైలెంట్గా ఉన్నాం, ఇక నుంచి వేరే రాజకీయం చేస్తాం, ఇక నుంచి మాత్రం దెబ్బకు దెబ్బ అన్నట్టు మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో, దాన్నే కొంచెం ఇటు కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఆ ఉత్సాహంతోనే మాట్లాడేటువంటి మాటలు మళ్ళీ రిపోర్టర్స్ ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళ ప్రెస్ క్లబ్లో కొంత మాట్లాడిన మీ నాయకులు, జనసేన తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన నాయకులు కూడా కొంచెం రెచ్చిపోయి మాట్లాడారనేటువంటి మాట కూడా ఈ సైడ్ వినిపిస్తూ ఉంది, ఇలా బోత్ సైడ్ వినిపిస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మా నాయకుని తిట్టేటప్పటికీ ఆ కార్యకర్తలకు ఎవరికైనా ఆ కోపం, ఉద్రేకం అన్నది ఏ పార్టీలో సరే ఉంటుంది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మేము చెప్పేటప్పటికి ఎవరు కూడా మాట్లాడడం కానీ అటువంటివి కానీ అన్ని ఆపిన తర్వాత అసలు గౌరవప్రదంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ ప్రెస్ క్లబ్కి వెళ్ళకూడదు. ఎందుకంటే అతని మీద ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో ఎలిగేషన్ వచ్చి ఆయనే తీసుకున్నారు కదా, బలవంతంగా మీరు తీస్తారా తీరా, లేకపోతే భయపెట్టో ప్రలోభ పెట్టో మిమ్మల్ని బెదిరించి చేస్తే, నన్ను ఇలా బెదిరించి ఆ రోజు నాతో వెనక్కి తీసుకోమన్నారు, అది వాస్తవే అని చెప్పడానికి ఆయన ప్రెస్ క్లబ్కి వస్తే బాగుండదు. కానీ ఆయనంతలో ఆయనే ఒప్పుకొని మళ్ళీ ప్రెస్ క్లబ్ లో ఏదో కొంతమంది సోకాళ్ళ జర్నలిస్టులు అండి, వీళ్ళందరూ కూడా అంటే జర్నలిస్ట్ అని చెప్పుకునే సోకాళ్ళ నాయకులు, ఉద్యమకారులు అని చెప్పుకున్న వాళ్ళు కొంతమంది మరి ఆ రోజున ప్రెస్ క్లబ్ లో ఉండి ఆ ఎవరో మహిళ ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని ఏదో తిడితేనో కొడితేనో, అంటే ఈ కేవలం ఏంటంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు తిడితే వెలుగులోకి వస్తాము, లేకపోతే మనం పబ్లిసిటీ అవుతాము, లేకపోతే ఒక ఛానల్లో కనబడతామని ఒక ఆలోచనతో తప్పించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తులు కాదు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో తెలిసినట్టు కాదు, ఆయన పార్టీ కోసం ఏ రకంగా పనిచేస్తున్నారు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేస్తుంది ఏంటంటే, నేను రాజకీయాలకు పదవి కోసమో లేకపోతే పదవి ఆశించరు, అట్లా ఒక మార్పు తెద్దామని, ప్రజాస్వామ్యంలో మనం ఉంటున్నాం కాబట్టి మన వంతుగా మనం ఏదైనా చెయ్యాలి, సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి మాకు క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఎందుకంటే మాలో కొంతమంది నాయకులు మాకు పదవులు రాలేదు, లేకపోతే మేము పార్టీకి అంత కష్టపడ్డా మమ్మల్ని ఎందుకు చేయట్లేదు అని చెప్పని ఎన్నో గొడవలు ఎన్ని సృష్టిస్తున్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం చెప్పారు మాకు. మొన్న రీసెంట్ గా కూడా మంగళగిరిలో మీటింగ్ లో జరిగినప్పుడు కానీ అక్కడ కానీ, ఇప్పుడు మంగళగిరిలో మీటింగ్ లో చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సమస్యల మీద మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, దానికి మీరు ప్రభుత్వాన్ని అవతల మన పార్టీ కదా, మన కూటమిలో వాళ్ళ కదా అని చెప్పి మీరు ఎక్కడా కూడా ఇదవద్దు, మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు, మనం ఎప్పుడు కూడా ప్రశ్నించే పార్టీ కాబట్టి సమస్య ఉంటే అక్కడ మీరు పనిచేయని చెప్పని మా కార్యకర్తలు నిర్దేశం చేశారు. అదేవిధంగా తెలంగాణలో వచ్చేటప్పటికి ఇప్పుడు మోహన్ రావు గారు చెప్పినట్టు రేపు పెట్టకూడదా అంటే, మేము అనుకునేది ఏంటంటే తెలంగాణని గౌరవిస్తూనే నవనిర్మాణం అని మేము ఎందుకు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ రోజు అక్కడ ఉన్నటువంటి మా జనసేన పార్టీ తెలంగాణ నాయకులు కానీ కార్యకర్తలు వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం నింపాలి, తెలంగాణ కోసంలో వాళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశంగా, లేకపోతే వాళ్ళకు కూడా తెలంగాణ ఆవిర్భావం అన్నది ఒక గుర్తుకు రావాలి, ఆ రోజున పోరాటం ఎంతమంది చేశారు అని తెలియపరచడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం రేపు ఉంది. కానీ దీన్ని ఎలా సృష్టించారంటే, కేవలం మొన్న జరిగినటువంటి ప్రెస్ క్లబ్ వాతావరణం వల్ల ఇది కేవలం విభేదాలు సృష్టించడానికో లేకపోతే విద్వేషాలు సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ఒక అనాలోచితతో ఈ రోజు ఆలోచిస్తున్నారు తప్పించి, ఆలోచనతో అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ యొక్క గొడవ జరిగితే ఈ నవనిర్మాణ సభ పెడదాం అనుకోలేదు. గతంలో ఆల్రెడీ తెలంగాణ నాయకులతో కూడా ఇంటర్నల్ గా మీటింగ్ జరిపారు, 2వ తారీఖు పెడతాకి కూడా అన్ని రెడీ చేసుకున్నారు. దాన్ని ఏంటంటే బయటికి ఎక్కడ ముందుగా 10 రోజుల ముందు 20 రోజుల ముందు నేను పలానా సభ పెడతానని చెప్పరు కాబట్టి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నేను పవన్ కళ్యాణ్ గారి మధ్యలో రాజమండ్రి వెళ్ళడం జరిగింది, గోదావరి పుష్కరాలకు సంబంధించి గోదావరి మీద మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి షెడ్యూల్ అవుతుందా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకున్నదాకా కూడా బయటికి చెప్పలేదు. కాకపోతే ఈ మధ్యలో జరిగినట్టు గొడవ వాతావరణం వల్ల
దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే తెలంగాణలో నవనిర్మాణ సభ పెడుతున్నారు తప్పించి ఇంతకుముందు ఆయనకు ఆలోచన లేదనుకుంటున్నారు. కానీ అటువంటివి అన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తూనే తెలంగాణ అంటే ఎప్పటికీ గౌరవం, గద్దరన్న అంటే గౌరవం. గద్దరన్న వీడియోలు కూడా మనం చూసినట్టయితే చెప్తారు, తమ్ముడు నేను జేబులో చేపెట్టి తీసుకున్నంత నాకు ఉంది ఆయనకి నాకు బాండింగ్ అంటే. గద్దరన్నకు పాట పాడుతూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉత్సాహంగా తెలంగాణకు గౌరవిస్తారు. ఈ రోజుకు ఇప్పుడు కవిత గారు అన్న మాటలకి మా జన సైనికులు కానీ ఎవరికైనా ఒక మాట తోడలేదు. ఎందుకంటే మా పార్టీ మహిళల్ని గౌరవిస్తాం. ప్రధానంగా ఈ రోజు వీర మహిళలుగా మా పార్టీలో కొంతమంది నాయకులు మహిళామణులు ఉన్నారంటే దానికి కేవలం మా యొక్క గౌరవం, మా పార్టీ యొక్క సంస్కరణ ఇవన్నీ కూడా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఎప్పుడు మహిళల్ని దూషించే విధంగా కానీ లేదా మా పార్టీ కార్యకర్తలు మహిళల్ని దూషించారని కూడా ఎక్కడా ఉండదు. ఎందుకంటే గౌరవంగా మేము వాళ్ళతో అన్నదమ్ముల కింద లేకపోతే అక్క చెల్లెల కింద వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి ఒక కుటుంబంగా ప్రవర్తిస్తాం. కాబట్టి ఈ రోజు కవిత గారు ఒక మాట అన్నా సరే మేము దాన్ని ఎక్కడా కూడా అంటే ఆవిడేదో అంటే మనమేలు ఇప్పుడు ఆవిడ ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, మేము కూడా ఆవిడేదో తిట్టో లేకపోతే ఇంకోటి చేస్తే మా కార్యకర్తలు నాయకులు వెలుగులోకి వచ్చి లేకపోతే 4 యూట్యూబ్ ఛానల్లోనో అట్లలో బాగా కనబడతారు. కాకపోతే మాకు కావాల్సింది అది కాదు. మేము విద్వేషాలు పెడతాక కాదు, విధ్వంసాలు సృష్టించక కాదు, సామరస్యంగా వెళ్దాము. ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాలు కూడా అన్నదమ్ములు కలిసి ఉన్నాం. మనకేమి మధ్యలో పాకిస్తాన్ బోర్డర్ లో లేకపోతే ఇంకోటి లేవు, ఒకటే. తెలంగాణ ఆంధ్ర కూడా ఒకటే. తెలంగాణ ఆంధ్ర కూడా ఎప్పుడు కలిసే ఉంటాం, అన్నదమ్ములుగా పనిచేస్తాం. మాకు విద్వేషాలు లేవు. జనసేన ఎప్పుడు కూడా అందరూ కలుపుకునే విధంగానే వెళ్తామని తెలియజేస్తున్నాం. రైట్ చంద్ర గారు, మీరు చెప్పింది ఎందుకంటే చాలా సున్నితమైన అంశాలు, ఏది మాట్లాడినా చాలా సున్నితమైన అంశాలు, 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. ఎందుకంటే ఉన్నటువంటి సంబంధాలు మొన్నటి వరకు తెలంగాణ ఇటు పక్క ఆంధ్ర అనేది మొత్తం ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భాల్లో వాస్తవం మీరు చాలా సంశయం పాటిస్తున్నారు జనసేన నాయకులు. ఆ విషయాలు మాత్రం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. దాంతోపాటు కేవలం తెలంగాణలో కేవలం రాజకీయ అభివృద్ధి కోసం, రాజకీయ అస్తిత్వం కోసం మొదటి నుంచి జనసేన పోరాట్ల మొదటి నుంచి ఇటు పక్క కొండగొట్ట ఆంజనేయ స్వామికి సంబంధించిన కానివ్వండి, తెలంగాణలో అనేక సమస్యల పోరాటం కానివ్వండి, అనేక విషయాల్లో తను చేసిన ఆర్థిక సహాయం కానివ్వండి, ఈ చేతు చేసిన సహాయం ఆ చేతుకు తెలియనికుండా చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో, నీరు రాని ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్టు ఉంటాయి. కేవలం పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆయన పేరు చెప్పుకుని చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఆ అర్హత ఉంది, చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకునే అర్హత ఉంది, అతను వచ్చేటువంటి అర్హత ఉంది. కాకపోతే రేపు పెట్టేటువంటి సభ సందర్భాన్ని బట్టి పెట్టడం అనేది దీంట్లో మీ వాదన మీకుంది, వాళ్ళు చెప్పేటి వాదన ఉంది. ఏమైనప్పుడు కూడా చాలా సంశయంతో ముందుకెళ్తున్నారు జనసేన నాయకులు, సైనికులుగా. ఎందుకంటే వాస్తవం మీరు చెప్పినట్టు మహిళలు చాలా గౌరవిస్తారు జనసేనకు సంబంధించిన పార్టీ వాళ్ళు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడైనా రేపైనా ఒకవేళ సభ కనుక రద్దయినా, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా, ఎప్పుడు పెట్టుకున్నా సరే కొంచెం మాట్లాడేటువంటి మాటల్లో నాయకులు, జనసేన నాయకులు కొంచెం సంశయం పాటిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎటువంటి శాంతి భద్రతలు భంగం వాటిల్లకుండా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించండి. ఇది ఈనాటి మెగా డిబేట్. ఓకే, చర్చలో పాల్గొన్న శ్రీకాంత్ గౌడ్ గారికి, అదేవిధంగా చందు గారికి, బండారు రామ్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఓవరాల్గా చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.